నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్. ప్రజెంట్ సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఏంటంటే తెలుగులోనే మొట్టమొదటి లా మీడియా అనేది లీగల్ ఛానల్, అలాగే తెలుగులోనే మనకి బిఎన్ఎస్ దీనికి సంబంధించి మొట్టమొదటి వీడియో కూడా మందే. అది వచ్చేసరికి మీకు ఏంటంటే కొట్టుకుంటాం, హట్ అంటే ఒకరికొకరు తన్నుకుంటాం. అంతకుముందు వచ్చేసరికి 323 ఐపీసీ, నేను చెప్పేది 324 ఉండేది ఐపీసీ. అది ఇప్పుడు అబాలిష్ అయిపోతుంది. ఇది ఎందుకంటే మార్చిలో నేను ఈ వీడియో చేస్తున్నాను, 2024 మార్చి. ఈరోజు నేను ఈ వీడియో చేస్తా ఉన్నా. ఈ డేట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఈరోజు యాక్చువల్ మార్చి 22 నేను చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నా అంటే, భవిష్యత్తులో ఈ వీడియో ఎవరైనా సరే చూడొచ్చు. కొన్ని అంటే 100 సంవత్సరాలు కూడా ఇది వీడియో ఉండాలి కూడా. ఎందుకంటే ఈ బిఎన్ఎస్ దాదాపు భవిష్యత్తు తరాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియో కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి డేట్ నేను చెప్తున్నాను. అలాగే జూలై 1, 2024 నుంచి మనకి బిఎన్ఎస్ ఇంప్లిమెంటేషన్ అవుతుంది, ఐపీసీ పోతుంది. కాబట్టి దయచేసి లా చదివే పిల్లలు కానీ, భవిష్యత్తులో లా చదవాలనుకున్నా కానీ, అంటే నా కొడుకులు కానీ, నా మనవలు కానీ, ముది మనవలు కానీ ఎవరైనా సరే ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. మీరు చూడగానే నవ్వమాకండి దయచేసి, ఓకేనా? సో జస్ట్ క్యాజువల్ చెప్తున్నా. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే, ఇది వచ్చేసరికి 324 ఐపీసీ చెప్పే కదా, గ్రీవియస్ హర్ట్ అంటే కొట్టుకుంటాం. మామూలుగా మనం చూస్తుంటాం, పిల్లగాలు కొట్టుకుంటూ ఉంటాం. సో అది మనం చూసాము, అంటే పెద్దలు కూడా కొట్టుకుంటారు. కొట్టినప్పుడు అంతకుముందు ఆ కేసు పెట్టేవాళ్ళు. హూ ఎవర్ కాజెస్ బాడీలీ పెయిన్, డిసీజ్ ఆర్ ఇన్ఫర్మిటీ టు ఎనీ పర్సన్ ఇస్ సాట్ కాజ్ ఆఫ్ హర్ట్. వామో, ఇది కూడా పెట్టారు ఈసారి. ఆ పెయిన్ కానీ డిసీజ్ అలాంటి అన్ని కూడా అది వచ్చింది. హూ ఎవర్ డస్ ఎనీ యాక్ట్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ దేర్ బై కాజింగ్ హర్ట్ టు ఎనీ పర్సన్ విత్ నాలెడ్జ్ దట్ హీ ఈజ్ లైక్లీ దేర్ బై కాజ్ హర్ట్ టు ఎనీ పర్సన్ డస్ దేర్ బై కాజ్ హర్ట్ టు ఎనీ పర్సన్ ఇస్ సాట్ వాలంటరీ కాజ్ హర్ట్. సో ఇది కొంచెం డెఫినేషన్ కొంచెం డిఫరెంట్ ఉంది. అయినప్పటికీ నేను చెప్తాను కష్టపడి. అదేంటి, ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా ఎదుటివాన్ని కొట్టడం కానీ, హర్ట్ చేయటం కానీ, డిసీజ్ పరంగా గుర్తుపెట్టి, అంతకుముందు ఇది లేదు. డిసీజ్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల దీని ద్వారా ఎవరికైనా ఇబ్బంది అయితే హర్ట్గా భావించాలి అని చెప్పి భావిస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి మీకు 120 ఇది వచ్చేసరికి ఫాలోయింగ్ కైండ్ ఆఫ్ హర్ట్ ఓన్లీ ఆర్ డిజగ్నేషన్ గ్రీవియస్ నేమ్లీ అది ఇచ్చారులేండి. ఎవరికైనా సరే ప్రివెన్షన్ ఆఫ్ ద సైట్ ఆఫ్ ద ఐ, ఐదర్ ఐ కన్ను కానీ, చెవి కానీ, ఈ జాయింట్లో దెబ్బ కొట్టడం కానీ, ఫేస్ మీద కానీ, పళ్ళ మీద కానీ. సో ఇవన్నీ గుద్దటం అంటారు మామూలుగా, మనం గుద్దటం కానీ ఇవన్నీ చేయటం అంటే బాడీలో హర్ట్ చేయటం అండి, ఒక పార్ట్ని హర్ట్ చేయటం. సో దానికి వచ్చేసరికి అది. అలాగే 118 వచ్చేసరికి డేంజరస్ వెపన్, అంటే ఇది కొంచెం అటెంప్ట్ మర్డర్ కంటే కొంచెం, అంటే అటెంప్ట్ మర్డర్ అనేది అది క్లియర్, ఇది కొంచెం పైకి ఉందన్నమాట. సో అలా చేసిన వాళ్ళకి దాదాపు ఇది వచ్చేసరికి మీకు ఇది వచ్చేసరికి ఆర్డినరీ పర్షూట్, ఇది వచ్చేసరికి మీకు దాదాపు ఎక్స్టెన్షన్ 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. ఇది కష్టం, జాగ్రత్తగా ఉండండి. వాలంటరీ కాజెస్ గ్రీవియస్ హర్ట్ కనుక అయితే దాదాపు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే అతని లైఫ్ కనుక కొంచెం గాయపడి అవన్నీ ఉన్నట్లయితే అది కూడా దాదాపు 7 years వరకు, మేబీ 7 ఎక్స్టెన్షన్ వరకు 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అలాగే 10 years వరకు కూడా ఉందండి బాబు, జాగ్రత్తగా ఉండండి తమ్ముళ్ళు. వాలంటరీ కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్ టు ఎక్స్టార్ట్ ప్రాపర్టీ ఆర్ టు కాన్స్ట్రెయిన్ టు ఎన్ ఇల్లీగల్ యాక్ట్. ఇల్లీగల్గా యాక్ట్ కనుక చేసి ఏదైనా ప్రాపర్టీకి డ్యామేజ్ అయినా కూడా మీకు 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ యాక్ట్ కొద్దిగా చాలా షైన్ చేసి దీన్ని చాలా కష్టంగా తయారు చేశారు. దయచేసి నేరం చేసే ముందు ఆలోచించండి. దయచేసి అందరూ మంచిగా ఉండాలి, అందరూ మన భారతదేశం ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. సో దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.